సో 3 సంవత్సరాల ముందు ఈయనకి బర్రె తొక్కింది. ఇప్పుడు బర్రె తొక్కడం వల్ల ఈ మొదటి భాగంలో ఉండే ఎముక ఇది వచ్చి డిస్టల్ ఫాలెన్స్ అంటాము, ఇది హాలెక్స్ అంటాము. లెఫ్ట్ ఫుట్లో డిస్టల్ ఫాలెన్స్లో చిన్న ఎముక వస్తుంది ట్రయాంగిల్ షేప్లో. అది అనేది ఈయనకి చిట్లిపోయింది. చిట్లిపోవడం వల్ల అది ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ అయ్యి ఫస్ట్ అది ఇప్పుడంతా కూడా ఇన్ఫెక్షన్ అయ్యి 3 years అయింది. సో 3 years నుంచి అది స్టార్ట్ అవుతాయి, నెమ్మదిగా బిల్డప్ అయ్యి ఇన్ఫెక్షన్ చాలా పెద్దదైంది. సో యాంపిటేషన్ చేయాలన్నారు. సో మన దగ్గరకు వచ్చినప్పుడు సిక్వెస్ట్రెక్టమీ జరిగింది. సో సిక్వెస్ట్రెక్టమీ అంటే ఓపెన్ చేసి టో అనేది రిమూవ్ చేయకుండా ఓపెన్ చేసి ఓన్లీ ఎఫెక్టెడ్ బోన్ వరకే మనం రిమూవ్ చేస్తాం. సో అది రిమూవ్ చేసిన తర్వాత పిఆర్ఎఫ్ మన ఒక ప్రక్రియ చేయడం వల్ల ఎన్ని రోజుల్లో తగ్గింది మీకు? ఎన్ని రోజులు ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది? సో నెల 10 రోజుల్లోనే చాలా వరకు మొత్తం ఫ్యూజ్ అయిపోయి కంప్లీట్గా రికవర్ అయింది. సో ఇట్లా మనకి పుండ్లు తగిలినా కూడా సీక్వెస్ట్రెక్టమీ అనేది మనం చేసుకుని పిఆర్ఎఫ్ఎం చేసుకుంటే టోస్ అనేది మనం రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనకి పొరపాటుని టో కానీ రిమూవ్ చేస్తే మనకి బయోమెకానిక్స్ అండ్ ఫుట్ అనేది మారుతుంది. వన్స్ బయోమెకానిక్స్ కానీ మారితే మేజర్గా ఏంటంటే ఫస్ట్ ఎంటీపీ హెడ్, 5th ఎంటీపీ హెడ్, క్యాల్కేనియం, ఈ 3 అనేది ట్రయాంగిల్. ఈ 3 ఉంటేనే ఒక పేషెంట్ నడవగలరు. అంటే ఇప్పుడు మనకి బైక్ షాక్ అబ్జార్బ్స్ లాగా ఈ 3 ఉంటేనే ఒక పేషెంట్ నడవగలరు. ఇది కానీ లేకపోవడం వల్ల మనకి ఈ టో కానీ తీసేస్తే దీని ప్రెషర్ అంతా ఈ ఏరియాలో పడడం వల్ల దీనికి రెగ్యులర్గా ఇక్కడ ఇన్ఫెక్షన్ జరుగుతూ ఉండేది. సో మనము ఇట్లా చేసి టోని సెక్యూర్ చేయడం వల్ల, కాపాడడం వల్ల ఈయనకి ఈ మళ్ళీ పుండ్లు పడడం అనేది అవకాశం అనేది తగ్గుతుంది. సో ఇట్లా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.